పుట్టెడి శోకం గట్టెక్కించాలి పాపం. ఇంట్లో ఎవరైనా ఒకరు అనారోగ్యంతో బాధపడితేనే తల్లడిల్లిపోతాం. అలాంటిది ఇంటిల్లిపాది జీవోత్సవాల్లా బతికిడుస్తున్న దైన్యం ఆ కుటుంబానిది. 10 ఏళ్ల కిందట భర్త గుండె జబ్బుతో చనిపోయినప్పుడు ఏనుగంటి మంగమ్మకు కష్టాలు మొదలయ్యాయి. అయినా గుండె దిటవు చేసుకొని తన పిల్లలను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలనుకున్నారు. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ పిల్లల కడుపు నింపేవారు. అది విధికి నచ్చలేదేమో. ఆమె పెద్ద కుమారుడు అనిల్ 17 సంవత్సరాలు డెంగీ జ్వరం బారిన పడి 45 రోజులు కోమాలోకి వెళ్ళాడు. తర్వాత నరాల బలహీనతతో బాధపడుతూ 10 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. రెండో కుమారుడు ప్రశాంత్ అయిన ప్రయోజకుడై తమ జీవితాల్లో వెలుగులు నింపుతాడేమో అని ఆ తల్లి ఆశపడితే అది అడియాసే అయ్యింది. ఛాతీలో నొప్పి, ఆయాసం, నరాల బలహీనతతో అతడు 6వ తరగతి అయ్యాక చదువు మానేశాడు. ఆసుపత్రిలో చూపిస్తే తనది పెద్ద కుమారుడి లాంటి పరిస్థితేనని వైద్యులు నిర్ధారించారని మంగమ్మ వాపోయారు. ఈ కష్టాలకు తోడు ఆమె కూడా శ్వాస ఆడకపోవడం, గుండెలో మంట, ఇతర అనారోగ్యాలతో సతమతమవుతోంది. ముగ్గురు ఉస్మానియా, గాంధీ, ఛాతీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చికిత్స పొందుతున్నారు. దీంతో 2 నెలలుగా అనారోగ్యంతో ఇళ్లలో పనిచేయకపోవడంతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితిలో ఇరుగు పొరుగు కాలనీవాసులు అందించే ఆహారం తింటూ దీనావస్థలో జీవనం సాగిస్తున్నారు ముగ్గురు. దాతలు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, తమకు మెరుగైన చికిత్స అందించేలా చూడాలని ఆ తల్లి వేడుకుంటుంది. ప్రస్తుతం ఆ కుటుంబం హైదరాబాద్లోని రామంతపూర్లో ఉంటుంది. వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 9063438855 9063438855. మానవతా దృక్పథంతో స్పందించగలరని మనవి. మీకు తోచిన సహాయం చేయగలరు. ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా మనం వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మీకు తోచిన విధంగా సహాయం చేయగలరని, మానవతా దృక్పథంతో స్పందించగలరని మనవి.